గుంతకల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఆయన పెద్ద మహానుభావుడు. ఆయన తమ్ముడు ఆయనకన్నా పెద్ద మహానుభావుడు. ఆయన గారిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి పంపించి తరువాత ఆలూరు కోర్టులో హాజరుపరిచి జడ్జి ముందు నిలబెట్టి ఈయన గారు చేసినటువంటి పనికి మాలిన పనులన్నింటిని కూడా జడ్జి గారికి బాగా వివరించి ఆయన గారికి 14 రోజులు రిమాండ్ పడే విధంగా పోలీసులు కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఆ మహానుభావుడికి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు. దీంతోనే ఆయన్ను కర్నూలు జిల్లా జైలు కూడా తరలించడం కూడా జరిగింది. ఇంతకీ ఈ మహానుభావుడు, ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి తమ్ముడు నారాయణ చేసిన ఎదవ పని ఏంటి అంటే, ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణను హత్య చేశాడు. కిరాతకంగా హత్య చేసి చంపేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మీనారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. దాని వెనక ఎవరున్నారా నాయనాడంటే ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి తమ్ముడు నారాయణ ఉన్నాడు. ఏ విధంగా చెప్పారంటే, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ కార్ని టిప్పర్తో ఢీకొట్టారు. తర్వాత ఆయన మీద వేట కొడవలతో దాడి చేసి చంపేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణ, ఆయన కుమారుడు వినోద్ ఇద్దరికి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. బై మిస్టేక్, బ్యాడ్ లక్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళ కొడుకు బయటపడిపోయాడు. ఈ కేసుకు సంబంధించి ఈయన వ్యవహారం ఎక్కువగా ఉందంట. ఈ మహానుభావుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ తమ్ముడు, ఆయన ప్రధాన క్యాండిడేట్ అంట. ఆయన చెప్తేనే అక్కడ కథ అంతా కూడా జరిగిందంట. ఎంత దారుణంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నా సామిరంగా. మనం రీసెంట్గా చూసాం, సూలూరుపేటలో కూడా అలాంటి సేమ్ సిచ్యువేషన్ జరిగింది. అక్కడ కూడా అడ్డంగా ఎన నుంచి గుద్దేశారు, చంపేశారు. అక్కడైతే ఇంకా ఘోరం, సొంత పార్టీ నాయకులను చంపేసుకున్నారు. ఇంత దారుణంగా ఉండాలి ఏంద్రా నాయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ గుమ్మనూరు జయరాం గారి తమ్ముడు పెద్ద ఎదవంట. ఎందుకంటే అన్నగారు ఎమ్మెల్యే, గతంలో కూడా ఎమ్మెల్యే, దాన్ని బాగా వాడుకొని విభత్సంగా వాడేసుకుంటున్నాడు. అదేవిధంగా ఈ మహానుభావుడిని పోలీసులు ప్రెస్ ముందు నిలబెట్టి చాలా వివరంగా వివరించారు పెద్ద ఆయన గురించి. ఈయన ఒక్కడే కాదు, ఈయన వెనక చాలామంది ఉన్నారు. త్వరలోనే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి ఏఎస్పీ గారు హుసేన్ పీరా గారు చెప్పడం కూడా జరిగింది. ఆయన మాటలోనే మీరందరూ కూడా వినొచ్చు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. కూటమికి అధికారం ఇచ్చింది ప్రజలు దేనికి? ప్రతీకార దాడులు చేయడానికా, మనకు నచ్చని వారిని కొట్టి చంపడానికా అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి? తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, తప్పులేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. దానికి కోర్టులో, పోలీసులు, చాలా పెద్ద సిస్టమే ఉంది. వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇదేదో మన నారా లోకేష్ నాయుడు గారు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చారని చెప్పేసి దాన్ని ఫాలో అయితే, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఫ్యూచర్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికిప్పుడు కనిపించదు. ఎందుకంటే రియాక్షన్ ఇమీడియట్గా రాదు, కొంత టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయాలి. వీళ్ళిప్పుడు కోర్స్ నారా లోకేష్ గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాడు, నా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందో చూశారు కదా, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది గుండె నొప్పి అంటున్నారు, కొంతమంది ముడ్డి నొప్పి అంటున్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడారు. అదే చెప్పాం కదా, ఇవన్నీ కూడా టెంపరీగా బాగుంటాయి, యువతను రెచ్చగొట్టడానికి బాగుంటాయి. కానీ ఇది ఫ్యూచర్కి మంచిది కాదు. ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం చేసేసి తప్పించుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ ఫ్యూచర్లో
అవి తర్వాత కూడా ఉంటాయి కదా, వాటిని మర్చిపోతే ఎట్లా? ఇలా అధికారంలో ఉన్నామని చెప్పేసి విచ్చలవిడిగా మనం నచ్చని వాటింతా కూడా చంపుకుంటూ పోతే ఫ్యూచర్లో ఇదే ఇదే కంటిన్యూ అవుతుంది. ఇది సమాజానికి మంచిదే? ప్రజలు దీన్ని కోరుకుంటున్నారా? ప్రతీకార దాడులు, ప్రతీకార కక్షలు కోరుకుంటున్నారా? అందుకే కూటమికి ఓటేసి గెలిపించారా అన్నది ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచన చేసుకోవాలా. ప్రభుత్వాలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాలా. లేదు మేము ఇలానే ఉంటామంటే కోర్టులు, న్యాయస్థానాలు ఉంటాయి, వాళ్ళే గట్టిగానే వీళ్ళకి బుద్ధి చెప్తారు. అంతవరకు వెయిట్ చేయాలి.